బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాకిస్తాన్ ఎట్లయితే చేశారో అట్లా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ అట్లా ముక్కలు చేశారు అనే విధాన్ని ఆయన చెప్పడం, ఆయన మాట్లాడడం మాకు తీవ్రమైన బాధాకరం. ఎందుకంటే చాలా బాధను కల్పించింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టి కేసీఆర్ గారు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక మంది దాదాపు 1200 మంది పైచిలుకు అసూలు బాసినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు కానీ అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా బలిదానాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ కంపల్సరీగా ఇవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ చేసిన తర్వాత తెచ్చుకున్నటువంటి తెలంగాణ, ఇచ్చినటువంటి తెలంగాణను చాలా బాధతో ఒక ఉద్యమం, ఒక పోరాటంతో వచ్చినటువంటి తెలంగాణకును బ్రిటిష్ వాళ్ళు విడదీసినటువంటి పాకిస్తాన్ భారతదేశాన్ని మధ్యన పోల్చడం ఇది సరైన చర్య బీజేపీ పార్టీ కాదు. ఇది తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడూ కూడా గత పార్లమెంట్లో కృష్ణదేవరాయలు మాట్లాడినప్పుడు అదొక బ్లాక్ డే, చీకటి రోజు అని చెప్పేసి వర్ణించడం, ఈయన కూడా బీజేపీ నుంచి ఈయన కూడా మాట్లాడి ఇది పాకిస్తాన్తో పోల్చడం, ఇవన్నీ సరైన చర్యలు కావు. ఇది నేను అప్పటి నుంచి చెప్తున్నాను. లోక్సభలో వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కనుకుంటే అక్కడికక్కడ నిలదీసేవాళ్ళు. కానీ ఇది ఖచ్చితంగా కూడా రికార్డులను తొలగించాలి. సూర్య తేజస్వి బేషరతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా, బలిదానాల వారు వచ్చిన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా క్షమాపణ చెప్పాడు. అది కూడా చూశాను. దానికి దీనికి అసలు ఆయన చెప్పే సంభాషణ కూడా నేను ఆ విధంగా పోల్చలేదు, అది వేరే సైటేషన్ తీసుకున్నాను చెప్పాడు. కానీ మా ఆత్మ నిజంగా కూడా మా మనసు గాయపడ్డది. తను మాట్లాడిన తీరు కానీ, తను వక్రీకరించిన తీరు కానీ, దానిపైన కిషన్ రెడ్డి అన్న కూడా దాన్ని కవర్ చేసే ప్రయత్నం మంత్రి గారు చేశారు. అది బీజేపీ పార్టీ ఆయనకు ఎక్కడైతే ఇబ్బంది అవుతుందో కలగకుండా చేసే ప్రయత్నం చేశారు. కానీ ఒక తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా, తెలంగాణ రాష్ట్ర ఎంపీగా నేను కూడా బాధపడుతున్నాను. అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అప్పుడు మాత్రమే బీజేపీ పార్టీ ఓట్లు అడగడానికి తెలంగాణలో హక్కు ఉంటుందని చెప్తూ, ఇప్పుడు జరుగుతున్నటువంటి మహిళా బిల్లు కూడా నిజానికి కూడా గతంలో 2023లోనే మహిళా బిల్లు ఆల్రెడీ చట్టం చేయబడింది లోక్సభలో, రాజ్యసభలో. ఇప్పుడు జస్ట్ అమెండ్మెంట్. నిజానికి కూడా వాళ్ళు అమలు చేయాలి అనుకుంటే 2023లో పాస్ అయినటువంటి బిల్లుని 24లోనే అమలు చేయొచ్చు. ఉన్నటువంటి 543 మంది సభ్యుల్లో కూడా 33% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉండే. దాన్ని తాత్సారం చేసి ఇప్పటిదాకా సాగదీసి ఇప్పుడు దీన్ని మహిళా బిల్లుకి డీలిమిటేషన్ ఇవన్నీ పెట్టి లింక్ పెట్టి చేస్తున్నటువంటి ప్రయత్నం. మేము క్లియర్ గా కేసీఆర్ గారు మా పార్టీ నుంచి ఖచ్చితంగా 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని తెలంగాణలో తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించబడి ఉన్నది. దానికి ఎట్టి పరిస్థితుల్లో మేము కట్టుబడి ఉంటుంది. మా పార్టీ మహిళా బిల్లుకు సపోర్ట్ చేస్తాం. డీలిమిటేషన్ అనే అంశం వచ్చేసరికి ఈ రోజు లోక్సభలో ఏం జరుగుతుందో చూద్దాం. దాన్ని బట్టి మా పార్టీ నిర్ణయం ఉంటుంది. రాజ్యసభలో మేము అప్పటికి మేము తెలుస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.